చుట్టూ పెంచుకుంటూ పోతే జనాలు తెలుస్తుంది, అవునా కదా? కానీ నేను చెక్కు రానప్పుడే జనాలు చేసిన కేవలం బూట్ క్యాంప్లో ఒక డ్యాన్స్ చేసినప్పుడల్లా ఎంఎస్ఆర్ గురువు గారు, సైదు సార్ ఇద్దరు కూడా తిరుమలలో వాడిని డ్యాన్స్ చేశాడు. బాబాకు లక్ష కొట్టు అంటే నాకు లక్ష రావట్లా, కానీ డ్యాన్స్ చేసుకున్నామని రోజు బూట్ క్యాంప్ వల్ల పైకి పిలిచేవాళ్ళు. మా ఆవిడ ఇంటికి వచ్చింది కానీ డ్యాన్స్ చేసేవాళ్ళు. ఆడేమో అమ్మాయేమో డబ్బుల కోసం వచ్చావు, నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు అని అమ్మాయి ఇంటికి కలిసేది. ఎక్కడికి వస్తే గురువు గారి మాటని లీడర్స్ మాటలు కాదనలేక తప్పనిసరిగా వేసేవాడిని. కానీ ఆ దేవుడు ఆశీస్సులు, అట్లాగే ఎంఎస్ఆర్ గురువు గారి ఆశీస్సులు వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లెస్ చేయడం వల్ల నాకు ఏమనుకున్నా అన్నీ వచ్చింది. తెలుసా నా చెక్కు? చాలా హ్యాపీగా ఉంది. అంతే కదా, ఎవరి దీవెనలు ఎవరి బ్లెస్సింగ్స్ ఎక్కడ డబ్బులు తెలియదు. మనం ఎప్పుడు మంచి చేసుకుంటూ పోతుంటే ఎవరో ఒకరు మనకి బ్లెస్ చేస్తే అది మనకి కలిసి వచ్చిందని. అట్లాగే నాకు మీ ల్యాండ్లు అందరూ, మీరే కాదు టోటల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ అందరూ బ్లెస్సింగ్స్ నాకు కలిసి వచ్చినాయి. అట్లాగే గురువు గారి బ్లెస్సింగ్స్ కలిసి వచ్చిన వల్ల ఈరోజు మీ ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నా అంటే మీకంటే గొప్ప వ్యక్తిని కాదు, మీకంటే బాగా డబ్బు లేదు, మీకంటే బాగా చదువుకున్న వ్యక్తిని కూడా కాదు. కానీ వెస్టేజ్లోకి వచ్చి నిలబడి గట్టిగా పట్టుకున్నా. నేను పట్టుకుంటే ఇక్కడికి వచ్చిన. గుడ్ మార్నింగ్. ఇప్పుడు దాకా చాలా సార్లు చప్పట్లు కొట్టి అలసిపోయినారు, కానీ చప్పట్లు కొట్టకపోతే మా ఊపు రాదు. అందుకని చప్పట్లు వద్దు, ఒక్క చప్పటి ఒక్క క్లాప్ కొట్టడం చాలు, ఒక్కటి చాలు. ఒకటి అందరూ ఒకసారిగా. ఓకే, చాలా మరి ఎక్కువ ఉంది. గుడ్ మార్నింగ్. చాలా చిన్న స్థాయి వ్యక్తి సార్ నేను. అలాంటి నాకు ఈ ఫేము, ఈ నేము, ఈ స్థాయి వచ్చిందంటే దానికి కర్త కర్మ క్రియ మై మెంటర్ మనందరికీ ఎంఎస్ఆర్ గురువు గారికి కూడా రాబోతున్నారు. అయితే నా పేరు తిరుమలరావు సార్, నేను గుంటూరు. ఈ సిస్టంలో రాకముందు నాకు వెస్టేజ్ అన్నా, కంపెనీ అన్నా, మార్కెటింగ్ అన్నా నాకు ఏం తెలియదు. అసలు నాకు సిస్టమే తెలియదు. పెద్దోళ్ళు, మా నాన్నోళ్ళు, మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు బాగా కష్టపడితే బాగా డబ్బులు సంపాదించు. అసలు అందరూ చెప్పే ఫస్ట్ మాట. తర్వాత జాబ్ కన్నా తర్వాత విషయం. బాగా కష్టపడితే బాగా డబ్బులు సంపాదించని. నాకు చదువు తక్కువ కాబట్టి నేను ఒక బారెన్ రెస్టారెంట్లో గ్లాసులు అడిగే కాడికి వచ్చాను. 2002లో గుంటూరుకి వచ్చాను బతుకు తెరుగు కోసం. ఎందుకంటే పల్లెటూరులో ఉంటే ఎంత సంపాదించినా మా ఏరియాలో పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు, అంటే పెళ్ళిళ్ళు మాకు. టౌన్లో ఉంటే నేడు పట్టిన అసలు ఏమన్నా సంపాదించి ఎంతన్నా సంపాదించని మా అమ్మాయి నేడులో ఉంటే సుఖపడుతుందని టౌన్లో ఉండే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మా ఏరియాలో మాది నెల్లూరు జిల్లా కొండాపురం మండలం. అప్పుడు బాగా 2 లక్షలు వచ్చినా 3 లక్షలు వచ్చినా బాగా పొలం ఉన్నా సరే పల్లెటూరులో ఉండే వాళ్ళు పిల్లనిచ్చేవాళ్ళు కాదు. అంత బాగా జరుగుతుంది. మేము కూడా పల్లెటూరులో ఉంటే మా నాన్నకు ఆలోచన వచ్చింది అంటే పెళ్లి కాదు నాయన, నువ్వు టౌన్కి పో అని చెప్పి గుంటూరుకి 2002లో బతుకు తెరుగు కోసం ఏ పని, ఎంత ఆదాయం, ఎంత జీతం కూడా తెలియదు. ముందు టౌన్లో ఉండాలని చెప్పి బారెన్ రెస్టారెంట్ గ్లాసులు అడిగే కాడికి వస్తే 2000 నుంచి స్టార్ట్ చేశారు. సంవత్సరానికి 8,000 ఇచ్చారు. సరిపోతుంది మేడం? సరిపోతుంది సార్. సంవత్సరానికి 8,000. నాకు అప్పుడే ఆలోచన ఉంది, ఏమైనా సరే డబ్బు సంపాదించాలి. నాకు ఆరోగ్యం గురించి నాకు తెలియదు, నాకు ఆరోగ్యం బాగానే ఉంది, అప్పుడు పెళ్లి కూడా కాలేదు, ఏమైనా డబ్బు సంపాదించాలి. ఎందుకంటే మా ఊళ్ళో ఒక 89 ఇళ్ళు ఉంటాయి. ఒక 89 ఇళ్ళలో 75% బాగా డబ్బు సంపాదించారు. బాగా చదువుకొని అమెరికా, ఇంగ్లాండ్ అంతా వెళ్ళారు. కొంతమంది ఇక్కడ బిఎన్ రెడ్డి మొత్తం మా ఊళ్ళో విఖ్యాతాలు. ఫుల్ సౌండ్, ఫుల్ ఇల్లు. నాకంటే చిన్నోళ్ళు ఉన్నారు, నాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, నా తోటోళ్ళు ఉన్నారు. వాళ్ళు చదువుకొని డబ్బు సంపాదించారు, పెట్టి డబ్బు సంపాదించారు. నా దగ్గర చదువు లేదు, పెట్టుబడి లేదు. నేనే డబ్బు సంపాదించాలంటే ఎట్ట అర్థమయ్యేది కాదు. అందుకే బాగా కష్టపడి సహజంగా మనిషి 8 గంటలు పనిచేస్తాడు, ఇంకొంచెం 10 గంటలు పనిచేస్తాడు, ఇంకొంచెం 12 గంటలు పనిచేస్తాడు. నేను రోజుకి 15 గంటలు పనిచేసేవాడిని. ఉదయం 7 గంటలకు పోతే నైట్ 12:30కి బారెన్ రెస్టారెంట్కి రోజు చేసి తాళాలు వేసుకుని ఇంటికి వచ్చేవాడిని. అట్లా చేసుకుంటూ పోతుంటే బాగా కష్టపడేవాడిని. డబ్బు సంపాదించే మార్గంలో ₹1 వేస్ట్ అయిపోతే నా కుటుంబానికి ఇబ్బంది అవుతుంది, నేను డబ్బు సేవ్ చేయాలని బయట టీ కూడా తాగేవాడిని కాదు. అంత అలవాటు చేసుకున్నా. 2007 పెళ్ళైంది, 2008 పెద్ద పాప, 2010లో చిన్న పాప. ఖర్చులు పెరిగితే లేదా? ఖర్చులు పెరుగుతుండే. వచ్చిన కూడా జాగ్రత్త, కానీ ఏం చేయాలా? ఖర్చులు పెరుగుతుండే, ఆదాయం పెరగట్లేదు. పర్లే, ఒక 34,000 వస్తుంది అప్పట్లోనే. 2015 నాడు మాకు హ్యాపీగా ఉంది. 2015 నుంచి ఖర్చులు పెరుగుతుండే, ఆదాయం పెరగలేదు. వాస్తవం కదా? ఖర్చులు బాగా పెరుగుతుండే, ఆదాయం పెరగలేదు. కానీ ఏం చేయాలి? ఇంకా పెద్దలు చెప్తారు, ఆదాయం పెరిగినప్పుడు ఏం చేయాలి? ఖర్చులు తగ్గించుకోవాలని చెప్తున్నారు. ఎవరైనా ఖర్చులు తగ్గించుకోయా? ఏం తగ్గించుకోవాలా?
కొన్ని ముఖ్యమైన ఖర్చు తగ్గించుకోలేగా తప్పదు. అలా గడిచిపోతున్న టైంలో లాక్డౌన్ వచ్చింది, అందరికి వచ్చిందా? ఒక్కసారిగా లాక్డౌన్ 1, లాక్డౌన్ 2 మా పని అయిపోయింది. అన్ని అన్నా కొంచెం కొంచెం తీశారు షాపులు. బాగా రెస్టారెంట్ పూర్తిగా క్లోజ్. మాకు వచ్చే జీతం తక్కువ, డ్యూటీ చేస్తే పయాలే ఎక్కువ. చాలా మంది తెలిసే ఉంటుంది. డ్యూటీకి సెలవు పెడితే డబ్బులు పోతాయి, ఒక్కరోజు కూడా సెలవు పెట్టేవాళ్ళు కాదు. అలాంటి టైంలో 2 సంవత్సరాలు మొత్తం సంపాదించి మొత్తం అయిపోయి ఇంకా అప్పు చేసి కూడా స్టార్ట్ అయితే 1 నెల అప్పు ఇచ్చారు, 2 నెలలు అప్పు ఇచ్చారు, 3 నెలలు ఇస్తారా? ఇలా ఎందుకని? మీకు లాక్డౌన్, నాకు లాక్డౌన్, నా దగ్గర లాక్డౌన్ అయిపోయింది. ఇక ఆ టైంలో ఫ్యామిలీ మొత్తం ఊరికి వెళ్ళిపోయి అమ్మా నాన్న ఊరికి పెట్టి 6 నెలలు లాక్డౌన్ అయిపోయిన తర్వాత వచ్చాము. అప్పుడు కూడా ఆదాయం లేదు. లాక్డౌన్ 2 వచ్చాం, ఆదాయం లేదు, గడిచిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేశారు. అప్పుడు ఇప్పుడు దాకా సంపాదిస్తున్న 30-40 వేలు కాదు, బాగా డబ్బు సంపాదించాలి. ఇది చేస్తున్నా ఇంకోటి చేయాలి, లేదంటే ఇది మానేసాను ఇంకోటి చేయాలి అనుకునే టైంలో నాకు టైం లేకపోవడం వల్ల మా మేడం హౌస్ అయితే ఖాళీ ఉండేది. ఎవరికి నేను ఏదైనా పని చేసి సంపాదిస్తానండి. వాస్తవం మేడం, మా మిస్సెస్ నేను ఏదైనా చేసి సంపాదిస్తానంటే నేను బయటికి పంపినా. ఎందుకంటే మా ఊళ్ళో కానీ మాకు తెలిసిన వాళ్ళు కానీ గుంటూరులో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఎలాంటి వాళ్ళు కానీ ఆడపిల్లలు బయటికి పంపించేవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఊరికి పంపించకుండా నేను మా ఆమెను బయటికి పంపిస్తాను, మేఘాలు చేస్తానని చెప్పి పావద్దని ఒక సంవత్సరంలో బతిలాడుతూ కూర్చోబెట్టిన. కానీ ఇంట్లో కష్టం అవ్వడం వల్ల, ఆర్థిక ఇబ్బంది అవ్వడం వల్ల సరే పట్టిద్దామని గుంటూరులో ఫస్ట్ టైం డీమార్ట్ ఓపెన్ చేస్తున్నారు కొత్తగా. అక్కడ తీసుకెళ్తే మా మేడం చదువు అడిగారు, చదువు లేదు. ఎక్స్పీరియన్స్ అడిగారు, ముందు పని చేశారని. ఎక్కడా చేయాలి, పిల్లలు ఉన్నారు అటు నువ్వు పనికి రావమ్మన్నారు. పిల్లలు ఉంటే ట్యాంక్ రాలని, చదువు పనికి రాలని తీసేస్తే గమ్ము ఉన్నాం. అలా గడిచిపోతుంది. డబ్బు సంపాదించే మార్గం అయితే తెలీదు, సంపాదించాలని కసి అయితే ఉంది. అప్పుడు ఈ వెస్టేజ్ కంపెనీ నా సొంత బామర్ది కావాలో గవర్నమెంట్ టీచర్, మా సొంత బామర్ది, మా విశేషాలు సొంత అన్నయ్య గవర్నమెంట్ టీచరు. సార్ వాళ్ళు చెప్పిండు, బావా నీకు డబ్బు కావాలి, నువ్వైతే బాగా చేస్తావు, దీంట్లో డబ్బు ఉంది, నా మాట వినంటే ఏం చేయాలని చెప్పిన. ప్రొడక్ట్ వాడుకో, జనాలు చెప్పు, లక్షలు వస్తాయి అన్నాడు. ఆయన చెప్పడం బలి చెప్పిండు నాకు. నాకేమో డబ్బు సంపాదించాలని చెప్పి వాడుకో, జనాలు చెప్పు, లక్షలు వస్తాయని చెప్తే సహజంగా ఒక కష్టపడే వ్యక్తికి మీకు ఎలా ఉన్నది నాకు మైండ్. నేను బాగా కష్టపడతాగా, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే 30-40 వేలు రావట్లేదు, ఈయనేదే ఆ లక్షలు అంటున్నారండి. నేను 8 నెలలు వెళ్ళా. మా సొంత బామర్తి, బయట కూడా కాదు. అప్పుడు మా బామర్తి నన్ను వదిలేసి మా ఆవిడ ఖాళీ ఉంది కాబట్టి అమ్మాయికి చెప్పడం స్టార్ట్ చేసింది. చెప్పగా మా మిస్సెస్ సరే సొంత అమ్మాయి కదా చూద్దాం ఏంటంటే ఇట్లా ప్రొడక్ట్ వాడుకోండి, ప్రొడక్ట్ వాడుకోండి, నేనే అలా చూస్తాను మా మిస్సెస్ని. మా అమ్మాయి బయటికి పోదు. అప్పుడు ఇదంతా వాడగలదు చెప్పి ఒకరోజు మా బామర్తే మా ఇంటికి వచ్చి నైట్ మా ఇంట్లో ఉండి కొట్ట బూట్ క్యాంప్కి మా మిస్సెస్ని తీసుకెళ్ళాడు. బూట్ క్యాంపు మీటింగ్ అంటే రాదని కొట్టకొండ తిరుకోటేశ్వర స్వామిని దర్శించుకున్న రామ్మ అంటే ఆరోగ్య దేవుడికి ఇచ్చి బాగుంటుంది కదా, ప్రశాంతంగా వెళ్ళింది పోయింది. కానీ గుడికి తీసుకెళ్ళకుండా మీటింగ్ తీసుకెళ్ళారంట. నేను అనలేదు, వెళ్ళింది. ఫస్ట్ రోజు మొత్తం విన్నది, చెప్పదా విన్నది. ఆ అమ్మాయి కూడా ఆశ ఉంది డబ్బు సంపాదించాలి. వాళ్ళందరూ మాటలు విన్నది. మళ్ళీ నైట్ ఇంట్లో వచ్చారు, అందరూ పడుకున్నారు. అప్పుడు నాకేం చెప్పలేదు. 2వ రోజు తొందరగా బామ్మ తిరుకోటేశ్వర స్వామి ఈసారి గ్యారెంటీ చూపిస్తానని 2వ రోజు తీసుకెళ్ళి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టింది. అప్పుడు ఎంఎస్ఆర్ గారు మాట్లాడిన తర్వాత అమ్మాయికి అర్థమయ్యి చాలా మంది లేడీస్, అప్పుడు ఆంధ్రాలో ఇంతమంది లేడీస్ చెప్పులు తీసుకునేవాళ్ళు లేరు, తెలంగాణ చెప్పులు లేడీస్ వచ్చేవాళ్ళు. జ్యోతి మేడం, బీదీ మేడం, ధనలక్ష్మి మేడం లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మా ఆవిడ డబ్బు సంపాదించాలని కష్టం ఉంది, వీళ్ళందరూ చేయగా నేను కూడా చేయొచ్చు అనుకునే టైంలో మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గురువు గారికి మా బామకి మా మిస్సెస్ని పరిచయం చేసి అందరితో ఫోటోలు తీసిన తర్వాత ఇంటికి వచ్చి నాకు చెప్పడం స్టార్ట్ చేసింది. బాగుందండి, చేసుకుందాం నేను మీటింగ్కి వెళ్ళా, నాకు తెలియదు. నేను గమ్ములు ఏమండి, నేను వచ్చేది 12:30కి వచ్చిన కానీ గిడతా ఉండేది, చేద్దాం వెస్టేజ్ అని. నాకు తెలియకపోయినా సరే అక్కడ ఇంకా చెప్తే వెళ్ళాలిగా. షాప్కి వెళ్ళాం, కొనుక్కున్నాం. మా దగ్గర డబ్బులు నేను లేవు కాబట్టి ఆయిల్ ప్యాకెట్ అయితే ఆయిల్ ప్యాకెట్ తెచ్చుకునేవాళ్ళం, సబ్బు అయిపోతే సబ్బు తెచ్చుకునేవాళ్ళం, పేస్ట్ అయిపోతే పేస్ట్ తెచ్చుకునేవాళ్ళం. చిన్న స్థాయి ప్యాకెట్ ఉంటుంది. కానీ అట్లాంటి వాళ్ళు ఒకసారిగా అక్కడ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలంటే ఎంత పెట్టి కొనాలని భయం వేసి తప్పదని చెప్పి షాప్కి వెళ్ళాం. మేము మా బామ్మకి ఫోన్ చేస్తే ఐడి నాకే ఇచ్చింది. మా ఆవిడ బాగా తెలియగలదు. ఆ అమ్మాయి అకౌంట్ పడితే నేను రానని నా ఆధార్ కార్డు ఇచ్చింది. నా లింక్ చేసింది. సరే తీసుకున్నాం, 800 కొనుక్కున్నాం. సబ్బు ఆడితే చర్మానికి ఏదైనా అవుతుంది.
పేస్ట్ వాడితే పనులు పోతాయని నేను పెద్ద తెలియగలం అయ్యి బట్టలు తినేది అడ్డు కలుపుకునేది బాగుంటుంది ఈ 4 తీసుకున్నాను నేను. ఓకేనా? ఉంటుంది అనుమానం ఉంటే ఉండవా? ఎవరికైనా ఉంటాయి అనుమానాలు, అది తప్పు లేదు. తెచ్చుకొని వాడుకున్న తర్వాత చాలా బాగుంది. అయితే మేము కనెక్ట్ అవ్వడం కారణం మా మేడకి మైగ్రేన్ తలకండి 10 సంవత్సరాల నుంచి అన్ని గుంటూరు హాస్పిటల్ చూపిస్తే డాక్టర్లందరూ టెస్ట్ చేసేవాళ్ళు, మెడిసిన్ రాసేవాళ్ళు. లాస్ట్ పోతమ్మా నీవు అంతా బాగుంది, నువ్వు బాగా ఆలోచిస్తున్నావు, అందుకే నీకు తలకానికి వస్తుంది. ఆ ఆలోచన తగ్గించమ్మా. నీకు డాక్టర్ ఏ డాక్టర్ అయినా ఏమంటున్నాడు లేడీస్కి ఆలోచన బాగా బంగారం పెట్టుకోవాలి, పట్టుబడి సేవ కట్టుకోవాలి, పిల్లలు బాగా చదివించుకోవాలి, గుంటూరు లాంటి ఊళ్ళో ఇల్లు కావాలి. ఇదే నా లేడీస్ ఉండేది. అది మా ఆవిడ విపరీతంగా ఉండేది. మాకు అది లేదు కాబట్టి అది కావాలంటే ఏం కావాలా? డబ్బు. ఆ డబ్బు లేదు కాబట్టి మా ఆవిడ తలకాయ తగ్గేదే కాదు, ఎప్పుడు వస్తానే ఉండేది. ఆ టైంలో మా బామకి, మా సొంత బామకి అమ్మ దీంట్లో సప్లిమెంట్స్ ఉంటాయి, ప్రొడక్ట్ వాడుకో నీకు బాగా పనిచేస్తాడు. మాకు అనుమానం ఉంది, కానీ మా బామకి 2014 పెళ్ళయింది, 2015 పాప పుట్టింది. మళ్ళా ఒక 5 సంవత్సరాలు పిల్లలు పుట్టారు. ఎన్ని హాస్పిటల్ దిగినా పుట్టొచ్చు పుట్టకపోవచ్చు అని కావాలి విజయవాడ గుంటూరు సైడ్లో ఈ వెస్టేజ్లో ఆయన చదువుకున్నాడు కాబట్టి వెస్టేజ్ మా దగ్గర ముందు వచ్చి సప్లిమెంట్స్ వాడుకుంటే పిల్లలు పుడతాయని వేరే సార్లు చెప్తే నమ్మి దీంట్లో ప్రొడక్ట్ వాడిన తర్వాత 2వ పాప పుట్టింది. అది మాకు తెలుసు. ఆ నమ్మకంతో మా మిసెస్ జ్ఞానోడరమ, నూనె, బ్లాక్ సాయిల్, అలోవెరా ఈ క్యాప్సిల్స్ వాడిన తర్వాత పర్వాలేదు బాగుంటున్నారు. 4-5 నెలలు వాడుకోమంటే మేము కంటిన్యూగా వాడుతున్నాం. ఈ టైంలో మాకు 2 ఆడపిల్లలు కూలింగ్ వాటర్ తాగినా, ఐస్క్రీమ్ తిన్నా, చాక్లెట్ తిన్నా వెంటనే దొరికేసేది. దీంట్లో కొలెస్ట్రాము, రెస్కోకేల్ ప్రొడక్ట్ వాడుకున్నాం. కూలింగ్ వచ్చిన తర్వాత కాలు నొప్పి వచ్చిండేవారు. ఈ టైంలో ఎన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నాం బాగుంది. ఈ బాగున్న దాన్ని జనాలు చెప్తే డబ్బులు వస్తాయని చెప్పారు. సింపుల్ ఇదే, జనాలు చెప్తే డబ్బులు వస్తున్నారు. నేనైతే ఎందుకు చెప్పలేదు. మా అన్న నాకు ఇంటి ఉంటాగా లేడీస్ చాలామంది, అందరూ చెప్తే ఎవరు వినకపోయినా పర్వాలేదు. జనాలు చెప్పంటే 1-2 చెప్పి సాగు చేసుకొని కొనిస్తే నేను కొనుక్కున్నప్పుడు 60,000 రూపాయలు వచ్చింది. ఎంత? 60,000 రూపాయలు. ఆ తర్వాత జనాలు చెప్పుకుంటూ పోతే 1-2-3 అట్లా వచ్చారు. ఈ టైంలో మా మేడ నన్ను ఒక మీటింగ్ చేసుకొచ్చింది గుంటూరులో. ఇంతమంది కూడా లేదు సార్, డిఎల్సీపీలో పెట్టుకోవాలి. నన్ను మీటింగ్ చేసుకున్నామంటే నేను సెలవు కట్టిన కాబట్టి నా సార్ ఓనర్ మంచి ఆయన పర్మిషన్ తీసుకుని 1 గంట మీటింగ్కి వచ్చి కూర్చున్నా. నాకు ఎంతకాదు డ్యూటీకి పోవాలని ఆలోచన ఉంది, నాకైతే ఆలోచన. కానీ 1 గంట కూర్చున్నా. చాలా మంది మాట్లాడారు, సందరూ మాట్లాడారు కదా, అట్లా మాట్లాడారు. నేను పట్టించుకోవాలి. 20,000, 30,000, 40,000 నేను సంపాదించేదా, వీళ్ళే సంపాదించాలని నెగిటివ్ ఉన్నా. కానీ వాళ్ళందరూ అయిన తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారు వచ్చి మాట్లాడుతూ ఒకే ఒక మాట, అది నేను ఇప్పుడు దాకా నిలబడడానికి బలమైన మాట. పేదవాళ్ళం, మా నాన్న కూడా బాగా కష్టపడతాడు, కానీ సంపాదిస్తాడు, కానీ బాగా కష్టపడతాడు, బాగా సంపాదిస్తాడు. మరి ఉండాలి డబ్బులు, కానీ ఉండయా? సేవ్ చేసాడు చేత కాదు. గురువు గారు చెప్తున్నాడు, సంపాదించడం వ్యక్తు, సేవ్ చేయడం ఒక వ్యక్తి. మా నాన్న సేవ్ చేసేవాడు కాదు, బాగా సంపాదించేవాడు, సేవ్ చేసేవాడు కాదు. అలాంటి టైంలో సార్ చెప్పిన ఆ మీటింగ్లో మాటలు నాకు కనెక్ట్ అయ్యి ఇప్పుడు దాకా నిలబడ్డాను. సార్ మీటింగ్ అయిపోయేలో మొత్తం నాకు తెలిసింది ఏంటంటే మనం డబ్బులు కట్టించట్లేదు. ఓకే, నాకు బాగా నచ్చింది. ప్లస్ ఎంత కష్టపడితే అంత డబ్బు ఉంది. నాకు బాగా నచ్చింది. నేను కష్టపడతా, నాకు డబ్బు కావాలా, నేను చేస్తున్నట్టు డబ్బు లేదు. 10 మందికి మంచి చేసే అవకాశం ఉన్నది. నాకు కూడా బాగా ఇష్టం చేయాలంటే, కానీ నా దగ్గర డబ్బులు ఏర్పడాలని నేను చేసేవాడిని కాదు. ఇలాంటి మాటలు మీటింగ్ అయిన తర్వాత నాకు నచ్చింది. సరే అని చెప్పి జనాలకి వెళ్ళి చెప్తామని చెప్పి మా మేడం నేను స్టార్ట్ చేశాం. ఇక్కడ నుంచి బిజినెస్ కొంచెం అందరూ వినండి. నేనండి కానీ గొప్పది కాదు, నాకు ఏది చెప్పండి. రియల్ కాదు, రియల్ వేరే, రాజమౌళి సినిమా తీయడం కష్టమా, కుటుంబ సినిమా తీయడం కష్టమా? ఫ్యామిలీ స్టోరీ సినిమా తీయడం చాలా ఈజీ, రాజమౌళి సినిమా తీయడం చాలా కష్టం. అది అందరూ చేయలేరు. అట్లా అని చెప్పి ఇది చాలా ఈజీ, ఇది అందరూ చేయొచ్చు. కాబట్టి ఎలా చేయాలా, ఏం చేయాలో తెలియదు చాలామంది అట్లా ఉంటాం అన్నమాట. నాకు స్టార్టింగ్లో తెలియలేదు. నేను కూడా సక్సెస్ అయిన నేడలు చూసి నేర్చుకున్నా. ఎంఎస్ఆర్ గురువు గారు ఢిల్లీ చేస్తే ఇక్కడ దాకా వచ్చానమాట. అప్పుడు నేను జనాలు చెప్తే వినక, జనాలు చెప్తే డబ్బులు వచ్చేది. మనం ఎంత వాడుకున్నాడు వస్తాయి, 200-300 వస్తాయి. జనాన్ని తీసుకొచ్చి వాడిపించి మీటింగ్ తీసుకొస్తేనే మనకు డబ్బులు వస్తాయి. టీము తయారు చేస్తే జనాలు చెప్తే ఎవరు వినట్లే. కానీ మీటింగ్కి వస్తే ఏమంటారు గురువు గారు,
మళ్ళీ ట్రై అంటుండే వాళ్ళు. అట్లా ఒకటి 10 సార్లు పిలుచుకుంటే ఎవరు రాకపోయినా సరే గురుగారు అడిగేవాళ్ళు. మా గురుగారే మా బామ్మర్ది మా అప్పలేదు ఎప్పటికీ ఆయన కావాలో ఉండేది. నేను ఉండేది గుంటూరు, మధ్య 200 కిలోమీటర్ల దూరం ఉంది. అందుకని అప్పలేదు ఆయన తక్కువ వచ్చేవాడు. గురుగారు ఎక్కువ మేము అప్పుడు ఎన్ఎస్ఆర్ గురుగారు నాకు ఎక్కువగా సపోర్ట్ చేసేవాడు. ప్రతిసారి గురుగారిని అడిగేవాడు. అంత పెద్ద ఆయన అడగచ్చు, అడుగుతుంది దయచేసి కానీ అడిగేవాళ్ళం. ఒకసారి గుంటూరుకి గురుగారు మా ఇంటికి వచ్చిండు. అందరిని తీసుకొని కూర్చొని సార్కి అప్పుడు 3,10,000 మా ఇంటికి వచ్చినప్పుడు గురుగారికి ఓరేమో 3,10,000 అప్పట్లో అనుకున్నా నేను ఆశ్చర్యపోయినా. అప్పట్లోనే 3,10,000 అని. అట్లాంటి సార్ వచ్చిన తర్వాత తిరుమల సార్ నువ్వు నిలబడు, నేనుండా చేసుకుంటూ పో, ఆటోమేటిక్గా నీ టీం వచ్చింది, డబ్బులు వస్తాయి సార్ చెప్పి కానించి ఏ రోజు కూడా ఇంకా ఇదే పని నా డ్యూటీ చేసుకుంటూ వెస్టేజ్ చేస్తూ ఉన్నా. వచ్చిన తీసుకున్నప్పుడు వీడియో ఇచ్చేవాడిని, ప్రొడక్ట్ ఇచ్చేవాడిని. మా మేడం కొంతమందికి, నేను కొంతమంది అలా చెప్పుకుంటూ పోతే 60 రూపాయలు కాస్త జనాలు పెరిగేటువంటి ఇన్కమ్ తరగతి స్టార్ట్ అయింది. 500, 1000, 2000, 3000, 4000 అట్లా వస్తుంది. అట్లా వస్తుంటే అప్పుడప్పుడు మీటింగ్కి వచ్చినప్పుడల్లా ఇక్కడ వేరు కాదు లక్షలోనే అర్థమవుతుంది మీటింగ్కి. అవునా కాదు? ఎవరు వచ్చినా లక్ష అంటున్నారు. మనం అంత కష్టపడితే వేరే వస్తుంది, ఇక్కడ లక్షలు వస్తున్నాయని చెప్పి నాకు బాగా ధైర్యం వచ్చేది, నమ్మకం వచ్చేది. అయినా సరే బయటికి పోతే అంత ఈజీగా జనాలు వినట్లా. అప్పుడు ఎంఎస్ఆర్ కూడా మార్కెట్ ₹1 తీసుకొని పైకి వేస్తే బొమ్మ పడవచ్చు, పడకపోవచ్చు. ఒక 40-50 రూపాయలు తీసుకొని పైకి వేస్తే 4-5 బొమ్మని పట్టించి మాత్రం అట్లాగే పని చేస్తుంటే అప్పుడు ధైర్యం వచ్చి నలుగురు కాస్త 10 మంది కాదు, 10 మంది కాస్త 20 మంది అట్లా పెరుగుతూ ఈరోజు నా టీము 4,000 మంది అయ్యారు. 4,000 మంది అవడం వల్ల కింద సేవ పెరుగుతాయి కదా, అట్లా నా ఇన్కమ్ పెరుగుతుంది. అప్పుడు 4,000, 5,000, 6,000 వచ్చేదాకా నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఇట్లా మీటింగ్కి వస్తూ ఉంటే లక్షలు చూసి ఇంకా ధైర్యం వచ్చింది. 10,000 వచ్చేదాకా పార్ట్ టైం చేశాం. 10,000 వచ్చిన తర్వాత ఎంఎస్ఆర్ గురుగారు మార్నింగ్ తిరుమల సార్ అక్కడ 30-40,000 వస్తుంది. 15 గంటలు పని చేస్తుంది. ఆ టైంలో ఇక్కడ పెట్టామనుకో అంత 4 గంటలు వస్తే నా మాట వినని గురుగారు నా మీద భుజం మీద చేసి ధైర్యం చేస్తే నాకు 30-40,000 వస్తున్న శాలరీ, జాబు 20 సంవత్సరాలు చేస్తున్న డ్యూటీని వెస్టేజ్లో 10,000 వస్తుంది. పూర్తిగా వదిలేసి వెస్టేజ్ గట్టిగా పట్టుకున్నాను నేను. ఏతా చేస్తలేదు అందరూ, నా బంధువులు, మా మిస్సెస్ తరఫున వాళ్ళు, మా అమ్మ నాన్న వాళ్ళు అందరూ ఏతా చేశాను. తిట్టాను, ఆడపిల్లలు నీకు ఇద్దరు రోడ్డు మీద పడతారు, నీ భార్య మాటలు నువ్వు మాడేసేవాడు మా ఆవిడ పెడుతున్నారు. మా అమ్మ నాన్నలందరూ నన్ను కాదు తిట్టేది, మా ఆవిడ పెడుతున్నారు. కానీ మీటింగ్కి వచ్చింది నేను, మా మేడం మాకు తెలుసు కాబట్టి మేమేమీ పట్టించుకోలేదు. ఎంఎస్ఆర్ గురు గారి సపోర్ట్తో ఇదే పని సంపాదించాలి, టీము తయారు చేయాలి, బాగా డబ్బు సంపాదించాలి. ఇంకా ఫుల్ ఇంకా నిద్ర పోయేదాకా లేకుండా ఇద్దరం మా మిస్సెస్ ఇద్దరం కలిసి ఇప్పుడు కూడా ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. అట్లా 10,000 కాస్త 14,000 అయింది, 21 అయింది, 25 అయింది, 28 అయింది, 35, 40, 50, 60, 65 దాకా వచ్చింది. బాగా ఫాస్ట్గా బలి వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అక్కడ ఇన్ని సంవత్సరాలు చేస్తే 30-40,000, ఇక్కడ డ్యూటీ మానేసిన సంవత్సరానికి 60,000 వచ్చినాయి. చాలా హ్యాపీగా ఉందని ఆనందం ఉంటే ఇంకా అక్కడి నుంచి చెక్కు పెరగట్లే. కష్టపడుతున్నాం కానీ చాలా మంది తెలిసే ఉంటుంది మీకు, సార్ నా చెక్కు పెరగట్లేదు, టీం పడిపోతుంది, టీం రావట్లేదు, నేను ఎంతో అనుకున్నాను నాకు ఎంతే వస్తున్నాను అనుకోవచ్చు మీరు అందరూ కూడా. నేను కూడా ఆ ఊపులో నేను 65,000 కానీ పెరగకపోయేసరికి నాకు బాగా చేసింది. మీటింగ్కి వస్తేమో లక్షలు అంటున్నారు, నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా లక్షలు తీసుకుంటున్నారు. ఉన్న మేడం కూడా, జ్యోతి మేడం కూడా, అట్లాంటి వాళ్ళు అందరూ లక్షలు తీసుకుంటున్నారు. నాకు లక్ష రావట్లేదు. రోజు నేను మా మేడం బాధపడుతూ భయపడుతూ అడుగుతుంది గురుగారిని. గురుగారు మాట చెప్పిండు, వెస్టేజ్లో లక్ష రావాలంటే కొన్ని లక్షణాలు నింపుకోవాలి, అవన్నీ నువ్వు కానీ నింపుకుంటే నీకు లక్షలు తిరుమల అన్నాడు. అప్పుడు నా దగ్గర ఉన్న లోపాలని సరి చేసుకుంటూ మంచిని పెంచుకుంటూ ముందుకెళ్తే లక్ష అనే నామస్మరణ చేస్తూ గట్టిగా పనిచేస్తూ పోతుంటే 65,000 కాస్త 85 అయింది, 89 అయింది, 91 అయింది, 92 అయింది. ప్రతి బూట్ క్యాంప్లో లక్ష తీసుకునేవాళ్ళు, పైకి రమ్మనేవాళ్ళు. తెలుసుగా మీ అందరికీ లక్ష తీసుకునేవాళ్ళే మాట్లాడేవాళ్ళు. నేను ఆ పక్కన కూర్చొని నన్ను ఎప్పుడు పిలుస్తారా అని. పాటకి పిలిచేవాళ్ళు కానీ లక్షకి పిలిచేవాళ్ళు కాదు. అప్పుడు ఏమైనా సరే లక్ష కొట్టాలని కసి పెరిగేది. ఆ తర్వాత నుంచి లక్ష అని నామస్మరణ చేస్తుంటే ఒక్కసారిగా 1,05,000, 1,06,000, 1,07,000, 1,17,000, 1,19,000, 1,47,000, 1,49,000, 1,57,000, 1,61, 1,72. అక్కడి నుంచి ఇంకా డబ్బులు కోరుకుంటాక 2 అని కోరుకుంటుంటే 2,19,000, 2,34,000, 2,64,370.
2,50,000 వచ్చింది. ఇప్పుడు నాకు కరెక్ట్గా 4 years కంప్లీట్ అయిపోయింది. వెస్టేజ్లో జాయిన్ అయ్యి స్టార్టింగ్లో 1 సంవత్సరం తెలియక చేతగాక కింద మీద పడి చేశాం. తర్వాత నుంచి టీం రావడం స్టార్ట్ అయింది. నా టీంలో కూడా చాలా మందికి డబ్బులు వస్తుంది. ఒకసారి 1,72,000 నా కింద సార్. అట్లాగే చాలా మంది హౌస్ వైఫ్లు లేడీస్ కావాలో ఉన్నారు. నేను ఎన్నిసార్లు పోయినా సార్ నాకు మాట్లాడడం చేత కాదు, మా ఆయన ఇంట్లో బయటికి పంపించడు, నేను మగలతో మాట్లాడను, నాకు పిల్లలు ఉన్నారని ఇట్లా చెప్పుకునేవాళ్ళు. ఒక్కసారి రండి మేడం 4-5 నెలలు బతిలాడితే ఒక మీటింగ్కి వచ్చి కనెక్ట్ అయితే ఒక మేడానికి 82,000 వస్తుంది. ఇప్పుడు ఇంకొక మేడానికి 50,000 వస్తుంది, ఇంకొక మేడానికి 47,000 వస్తుంది, ఇంకొక మేడానికి 35,000, ఇంకొక మేడానికి 31. అట్లాగా నా టీంలో కావాలి చుట్టుపక్కల చాలా మంది లేడీస్ డబ్బులు వస్తున్నాయి బాగా. అట్లాగే గుంటూరులో చాలా మందికి వస్తుంది. మా అప్లైనర్ మా సొంత బామర్ది గవర్నమెంట్ టీచర్ 2010లో జాబ్ వచ్చింది. ఆయన జాబ్ వచ్చినప్పుడు ఆయన 4,500 శాలరీ. ఇప్పుడు జాబ్ చేస్తూనే ఉన్నాడు. 72,000. ఆయన గవర్నమెంట్ జాబ్ కాబట్టి వెస్టేజ్ గొప్పతనం తెలిసినా కూడా జాబ్ మానేపోయినా జాబ్ చేసుకుంటూ చేస్తున్నాడు. జాబ్లో 72,000, దీంట్లో 1,53,000 నెలకి. బయట వాళ్ళు ఎవరు కాదు, మా బామర్దిని జాయిన్ చేసిన ఇద్దరు గవర్నమెంట్ హై స్కూల్ టీచర్లు. ఒకసారికి 1,50,000, వాళ్ళ ఆవిడ 1,30,000, 2,50,000 గవర్నమెంట్ హై స్కూల్ టీచర్లు. వాళ్ళు మా బామర్దిని జాయిన్ చేసి నేను డైలీ మాట్లాడుతున్నా. వాళ్ళు కూడా వాళ్ళు జాబులు చేసుకుంటూ ఈరోజు వెస్టేజ్ పార్ట్ టైం చేస్తున్నాడు. మా పైన అసలు 1,02,000 ఈ నెల దానికి సార్కి. ఇంట్లో 2 గవర్నమెంట్ జాబులు ఉన్నాయి. ఆ పైన అట్లా చాలా మందికి పైన వాళ్ళకి వస్తుంది, కింద వాళ్ళకి వస్తుంది, నాకు వస్తుంది. చాలా మంది నేను జాయిన్ అయ్యాను సార్, నేను చేస్తే ఫైనల్కి వస్తాయి అనుకుంటున్నాను. అలానప్పుడు నాకు రాకూడదుగా. లేదు సార్, చాలా మంది నాకు కింద కంటే ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వస్తుంది సార్ కొంతమంది డౌట్ పడతారు. ఇది ఎవరు ఎంత చేసుకుంటే వాళ్ళదే డబ్బు. ముందు జాయిన్ అయ్యామా వెనక జాయిన్ అయ్యామా అది ఏం లేదు. దీంట్లో చాలా మంది తెలియక అనుమానాలు అపోహలతో అలా వెళ్తుంటారు. ఓకేనా సార్? చాలా మంది ఒక మంచి మాట చెప్తారు. గురుగా నాకు మాట చెప్పిండు, 2 సంవత్సరాల దాకా నాకు డబ్బు రాకపోతే బాగా వస్తా లేదా, మీరు అందరూ కష్టపడి వచ్చారు, చెప్పు రావట్లేదు, జనం రావట్లేదు, ఏమవుతుంది మీరు, అబ్బా నాకు చేత రావట్లేదేమో, నాకు టీం రావట్లేదేమో, నాకు చెక్కు రావట్లేదు అనుకోవటం లేదా? అట్లా నేను కూడా అనుకుంటే ఒకరోజు మంచి మాట చెప్పిన గురువు గారు. అప్పుడు ఆ మాట నాకు అర్థం కాలేదు, ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. వెస్టేజ్ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజ్ కోసం వెచ్చించిన సమయం అర్థమైందా? వెస్టేజ్ కోసం పెట్టిన ఖర్చు, వెస్టేజ్ కోసం వెచ్చించిన సమయం రాబోయే రోజుల్లో 4 గంటలు తిరిగి వచ్చింది అన్నాడు. 20 సంవత్సరాలు కష్టపడితే 34,000 నెలకి, 4 సంవత్సరాలలో 2 లక్షల పైన. వాసన కదా? క్లియర్ కనపడతా లేదా? చాలా హ్యాపీగా ఉంది. ఈ 4 సంవత్సరాలకు వస్తే చిన్నగా తాబేదాకా పోయినా ఇంకా 4 సంవత్సరాలు డబుల్ అవుతా లేదా? అప్పుడు నా ఇన్కమ్ అవుతా లేదా? నా లైఫ్, నా కుటుంబం, నా పిల్లలు అంతా మారిపోతా లేదా? 100%. నేను మీకంటే చదువుకున్నానా? ఇంటర్ ఫెయిల్. మీకంటే బాగా మాట్లాడుతున్నానా? ఏం లేదు, నా డబ్బు కూడా లేదు నా దగ్గర. అట్లాంటిది కేవలం వెస్టేజ్లో పట్టుకొని నిలబడ్డా. ఎన్ఎస్ఆర్ గారు మాట్లాడేది నిలబడమంటే ఆ నిలబడటం కాదు, ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడుతుంటే టీం తయారైతే డబ్బులు వస్తాయి, జాయిన్ అయితే డబ్బులు రావు. చాలా మంది జాయిన్ అయితే వస్తాయి, కొనుక్కుంటే వస్తాయి. కొనుక్కుంటే ఏమొస్తుంది? జాయిన్ అయితే ఏమొస్తుంది? ఐడి నెంబర్ వచ్చింది. కొనుక్కుంటే ఏమొస్తుంది? డిస్కౌంట్ వచ్చింది. ఎవరైతే కష్టపడి టీం తయారు చేస్తారో, టీం తయారు చేసి ఆ టీం ప్రొడక్ట్ పర్చేస్ చేసే కొద్దిగా వాళ్ళలో కమిషన్ ఉంటుంది. చాలా మంది తెలియక నేను నాకు ఎంత వస్తాయి, నేను ఒక 4 జాయిన్ చేస్తా ఎంత వస్తాయి, నేను 3,000 కొనుక్కున్నా ఎంత వస్తాయి, నేను 3,000 10 మంది అది కొనిస్తా నాకు ఎంత వస్తాయి? 100, 200, 300, 400 వస్తాయి. ఎంత వస్తాయి చెప్పండి? లాస్ కదా? అందుకని ఆలోచన చేయండి. ఫ్యూచర్ బిజినెస్ డబ్బు పుష్కలంగా ఉంది. నా టీంలో చాలా మంది డబ్బులు వస్తుంది. నేనే పథకాలకు డబ్బు కోసం వస్తే నా టీంలో ఫుల్ సౌండ్. అమెరికాలో జాబ్ చేస్తున్నారు పిల్లలు, సెటిల్ అయిపోయినారు, వాళ్ళ అమ్మ నాన్న వెస్టేజ్కి వచ్చినారు, 2 గవర్నమెంట్ జాబ్లు ఉన్నారు, 4-5 కోర్టు ఉండేవి కూడా వెస్టేజ్కి వచ్చి పనిచేస్తున్నారు. ఏది కింద నిర్ణయం కూడా పనిచేస్తున్నారు. దానికి కొంచెం టైం పడుతుంది, ఒక్కొక్క టైం. అట్లాగే మీరు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండి ఏదో చేయాలన్నారు కాబట్టి వచ్చారు. వచ్చిన వాళ్ళు బయట మాట అనుకుండా గట్టిగా పట్టుకోండి, 100% సక్సెస్ అవుతుంది. మనకు చదువు లేదు, మనం మాట్లాడలేము అనుకోవచ్చు, మన కింద రావచ్చు మంచి వాళ్ళు. ఓకే మేడం? 1,05,000 శాలరీ, 1,05,000 ఆసమాసి కాదు. బ్యాంక్కి వెళ్తే మనల్ని
భయం వస్తుంది. అంత పోస్ట్ 1,50,000 రికార్డు. అలాంటి సార్ వచ్చాడు. ఒకసారి ఆలోచించేది. జ్యోతి మేడం స్టూడెంట్. వాస్తవంగా అయితే మీరు అనుకోండి మన ఇంట్లో ఒక ఎక్కువ వచ్చిన పిల్ల పెళ్లి కావాల్సిన పిల్లలు బయటికి పంపిస్తాం మనం పంపిస్తా. కానీ ఈరోజు చూడు భారతదేశంలో ఒక యూత్ అధికారం ఎదిగింది. సక్సెస్ అట్లా ఉంటుంది. స్టార్టింగ్లో కష్టం ఉంటుంది, కానీ గెలిస్తే ఆ పేరు అనేం లేదు. ఇప్పుడు నా పేరు 2 రాష్ట్రాలు ఎంతమంది చెప్పుకుంటారు. మీటింగ్ అయితే నా ఫోటో తీసుకున్నారు. నేను అసలు గొప్పవాడిని కాదు, నిలబడ్డా సక్సెస్ అయ్యా. 2 lakhs అంటే వెస్టేజ్లో దూరం చూస్తే మంచి చెక్కే, వెస్టేజ్లో తక్కువ చెక్కే. చాలా మంది ఇంకా ఎక్కువ తీసుకునేవాళ్ళు, కానీ నా స్థాయి 2 lakhs అంటే చాలా గ్రేట్, మామూలు విషయం కాదు. ఓకేనా సార్, అందరూ హ్యాపీగా ఉంది. ఈరోజు నేను చీఫ్ గెస్ట్గా వచ్చానని చెప్పి శ్రీనివాస సార్ ఎక్కువ మాట్లాడాను. నేను సామాన్యంగా మాట్లాడతాను కాదు, గుంటూరు అయితే అది ఏం మాట్లాడను. ఒక్కడి నుంచే ఫస్ట్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ అంతే. నేను పని చేసుకోవడం శాతం నాకు సరిగ్గా మాట్లాడే శాతం కాదు. జూమ్లో అయితే ఒక 40 నిమిషాలు మాట్లాడతాను. జనాలు చూస్తే నేను మాట్లాడలేను, ఇంకా చాలా ఓల్స్ ఉన్నాయి. అయితే 3 పాయింట్లు చెప్పి నేను క్లోజ్ చేస్తా. వెస్టేజ్ బిజినెస్ ఈజ్ ఏ లాంగ్ ప్రాసెస్ బిజినెస్. వెస్టేజ్ బిజినెస్ ఈజ్ ఏ ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్. ఓకేనా? ఫ్యామిలీ రిలేషన్ బిజినెస్. జెంట్స్ వస్తున్నారు, లేడీస్ వస్తున్నారు, లేడీస్ వస్తే జెంట్స్ వస్తున్నారు. కానీ ముఖ్యంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో 60% లేడీస్. ఎవరైతే లేడీస్ని ఒక అమ్మలాగా, అక్కలాగా, చెల్లిలాగా గౌరవించి, ప్రేమించి, అభిమానించి, ఆరాధించి, కష్టపడి టీములు తయారు చేసి హెల్ప్ చేస్తారో వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు. ఎంఎస్ఆర్ నాకు చెప్పిన మాట చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇదివరకు బయట ఎలా ఉన్నా సరే ఇక్కడ విలువలతో ఉండాలా, ఎథిక్స్తో ఉండాలా, సిస్టమేటిక్గా ఉండాలని చెప్పారు గురువు గారు. అవన్నీ చెప్పడం వల్ల నేను ఈరోజు నాకు ఎక్కువ లేడీసే. నెంబర్ 2, పిలిస్తే రావాలి, గెలిస్తే వస్తారు. గెలిస్తే వస్తారా? గెలవాలంటే ఏం చేయాలా? ఒక మాట మీకు గెలిచి చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, మేడం శిరీషా మేడం, గుడ్ మార్నింగ్. ఓకేనా? ఒక 2 minutes క్లోజ్ చేస్తా. నువ్వు వచ్చారా? కష్టపడాలా? కష్టపడి గెలుస్తారా? బాగా కష్టపడి భూమి మీద వ్యవసాయం చేసేవాళ్ళు, కూలి చేసేవాళ్ళు, వాళ్ళందరూ సక్సెస్ అయిపోయారా? వెస్టేజ్లో పిలిస్తే రావాలి, గెలిస్తే వస్తారు. గెలవాలంటే పిలవాల్సిందే. ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, మినిస్టర్, ఎమ్మెల్యే బాగా డబ్బు ఉందా లేదా? బాగా మంచి హోదా ఉందా లేదా? అంత హోదా ఉండి అంత డబ్బు ఉన్న వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తుంది. వస్తుంది కదా? ఎలక్షన్ 100 రోజుల ఎలక్షన్లో అంత స్థాయి పక్కన పెట్టి ఊరు, వాడ, ఇల్లు తిరిగి అమ్మలారా, అక్కలారని కాళ్ళు గడ్డలు పట్టుకుంటారు ఓట్లు ఇవ్వమని. పట్టుకుంటారు లేదా? దేనికోసం? డబ్బు కోసం. డబ్బు కోసం కాదు, గెలుపు కోసం. గెలిస్తే 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గెలుపుతారు. వాళ్ళంత డబ్బు ఉంది, హోదా ఉంది, అన్ని పక్కన పెట్టి మన కాడికి వస్తే మన వెస్టేలో గెలిస్తే ఎన్ని సంవత్సరాలు? 3 తరాలు. మన భార్య, మన పిల్లలు, మన కుటుంబం కోసం 3 తరాల జీవితం కోసం 1కి 4 సార్లు వెళ్ళి పిలిస్తే తప్ప. ఒక్కసారి ఆలోచన చేయండి. గెలవకుండా దీంట్లో గెలవలేరు, పిలిస్తేనే గెలుస్తారు. ఓకేనా మేడం? ఓకేనా సార్? నెంబర్ 3, లాంగ్ ప్రాసెస్ బిజినెస్. పూలు చేసుకుంటే ఏ రోజు ఆ రోజు జీతం వచ్చింది, నెల జీతానికి నెలకోసారి జీతం వచ్చింది. కానీ వెస్టేజ్ బిజినెస్ మామిడి పంట లాంటిది. మామిడి పంటకి 4 సంవత్సరాలు మొక్క నాటి, నీళ్లు పోసి, పెట్టుబడి పెడితే 4 సంవత్సరాల తర్వాత ఫలితాలు వచ్చేది. ఆ తర్వాత శుభ్రంగా చెట్టు కింద మంచం వేసుకొని కూర్చున్న తరాల పాటు తరగని సంపాదించింది మామిడి పంట. వెస్టేజ్ కూడా సేమ్ అంతే. ఈ రోజు రేపు ఎల్లుండి కాదు, ఒక 3-4 సంవత్సరాలు దీనికి పూర్తిగా కేటాయించాలి. అప్పుడు మన 3 తరాల పాటు మారుతుంది. అందుకని ఆలోచన చేయండి. జాబ్ గొప్పదే, బయట కూడా డబ్బు సంపాదించేవాళ్ళు ఉన్నారు, లేదనట్లేదు. వెస్టేజ్లో డబ్బు ఉంది, కానీ బయట లాగా చేస్తే ఇక్కడ గెలవలేదు. ఇక్కడ లాగా మార్చుకొని, నేర్చుకొని, ఓర్చుకుంటే గెలుస్తాం. ఓకేనా? చదువు, తెలివితేటలో పెట్టుబడి ఏ అవసరం లేదు సార్. వెస్టేజ్కి రావాలన్నా, నిలబడాలన్నా, గెలవాలన్నా కోరిక, తీరిక, ఓపిక, ఈ 3 ఉంటే చాలు. కోరికలు అందరికీ ఉంటాయి. కొంచెం తిరిగి చేసుకోండి, కొంచెం ఓపిక పట్టండి. మీకు ఏం కావాలో అవి పుస్తకాలంగా వెస్టేజ్ ద్వారా వస్తాయి.
ఇది మాకు గురువుగా చెప్పిన మాటలు. అందుకు నాకేం తెలియదు, అవన్నీ చేసుకుంటూ పోతే ఇక్కడికి వచ్చా. ఈ డిసెంబర్ కల్లా ఇంకా బాగా కష్టపడి 4 లక్షలు తీసుకోవాలని చెప్పి కష్టపడుతున్నా. 99% 100 కానీ 4 లక్షలు గ్యారెంటీ వస్తుంది. కొంతమంది లీడర్స్ ఉన్నారు, ఒక 2 మార్కులు చెప్పి నేను క్లోజ్ చేస్తా. చాలా మంది క్రౌన్ అవ్వాలా, డైమండ్ అవ్వాలా, 6 లెగ్గులు వేసుకోవాలా, 10 లెగ్గులు వేసుకోవాలనుకుంటారు. పాత వాళ్ళకి చెప్తున్నా, తెలుసు తెలియదు. నాది 2 LOBలు, మిగిలిన 2 లెగ్గుల వరకు క్వాలిఫై. డైమండ్లోనే 1,72,000 తీసుకున్నాను నేను. 3 LOBలు క్రౌన్తో 2,34,000 వచ్చింది. ఇప్పుడు ఈసీడీ అయ్యి 2,64,000 వచ్చింది. అంటే చాలా మంది తెలియక ఎట్లా వేసుకుంటారు లెగ్గులు. ఎట్లా వేసుకుంటే ఉపయోగం లేదు, లోతు ఉండాలి. బావిలో నీళ్ళు కింద అడుగుతుంది, తాడు కొడుతుంటే నీళ్ళు అంతేయా? అంతేయా? చెప్పండి సార్. నీళ్ళు పైన ఉండి తాడు పొడుగుంది అని ఉపయోగం తాడు. అందుకని సమర్థంగా చేసుకోవాలి. లోతు పెంచుకొని సైడ్ పెంచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. చాలా మంది తెలియక కింద ఎవరన్నా ఒక డైరెక్టర్ అవన్నీ అమ్మో నేను అక్కడ పని చేయదు ఇంకేమన్నా ఇంకా పక్కకు పోతున్నారు. ఉండేది ఒకరు, ఆయన కాకపోతే ఏం చేయాలా? అందుకని కింద వరకు సపోర్ట్ చేసుకొని కింద వరకు డబ్బులు వస్తూ ఉంటే మనకు డబ్బులు వస్తాయి. ఒక 7-8 నెలలు నా కింద మాదలు అవుతానంటాడు, నాకంటే ఎక్కువ వచ్చాయి. ప్రతి నెల ఆయనకి ఎక్కువ వచ్చాయి. అందరూ అడిగేవి పిలిచి తిరుమల జాయిన్ అయ్యి నువ్వు కదా, నువ్వు అనేది నువ్వే బాగా కష్టపడేది, నీకంటే ఎక్కువ వస్తాయి డబ్బులు. ఆయనకి కంపెనీ వేస్ట్ అని ఎక్కడ చేసేవాడు. నేను డౌట్ వచ్చింది, నాకు తెలియదు. గురుగారు దగ్గర కూర్చున్నా, సార్ గురుగారు సార్ లేదు సార్ నేను ముందు జాయిన్ అయ్యాను, నా తర్వాత మాధవ సార్ నేను ప్రతి నెల ఆయనకే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, అందరూ ఏకాలు చేస్తున్నారంటే ఏం తప్పు లేదు, మంచిదే. కింద డబ్బులు వస్తే అంత 4 గంటలు కొట్టేసారి మీకు తిరుమల వస్తాయన్నాడు. అలా చేసుకుంటూ పోతుంటే ఆయన్ని క్రాస్ చేసి ప్రతి నెల నాకే ఎక్కువ వస్తుంది. తిరుమలకు డబ్బులు వస్తే మనకు డబ్బులు వస్తాయి. ఎప్పుడు కూడా చాలా మంది కింద కోసపడి నాకు రావలేదని ఎవరు ఆగిపోవద్దు, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఓకేనా సార్? బాగుందా? ఏం పట్టించుకోవద్దు. నేను చెప్పిన దాంట్లో పాజిటివ్ తీసుకోండి. మీకు తెలుసుంటే తీసుకోవద్దు, తెలియకపోతే తీసుకోండి, చెడు ఉంటే తీసుకోవచ్చు. ఏదైనా మంచి తీసుకుంటేనే ముందుకు వెళ్ళాలి. చెడు తీసుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో చెడు ఉంటేనే ఎప్పుడు గురుగారు చెప్తూ ఉంటాడు. అవన్నీ మేము నేర్చుకున్నాం. ఇప్పటికి ఎంఎస్ఆర్ గురుగారితో 4 సంవత్సరాలు ఢిల్లీ చేస్తుంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను గురుగారు లాగా నేర్చుకోలేకపోతున్నాం, ట్రై చేస్తున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఆయన ఒక మహానుభావుడు, దేవుడు లాంటి వ్యక్తి. అందరూ అంత ఆశమాషి కాదు. గురుగారు 10% మాకు వచ్చిన చాలనుకుంటాను. నేను దగ్గరగా ఢిల్లీ చేస్తున్నా కానీ చెప్తున్నా, ప్రెస్టేజ్లో డబ్బు ఉంది, కష్టపడితే డబ్బు ఉంది, పుష్కలంగా ఉంది. ఈ డబ్బు సంపాదించే క్రమంలో నీతిగా, నిజాయితీగా, విలువలతో, సత్యం, ధర్మం ఉంటే గెలుస్తారు. దీంట్లో మనకి చెప్పలేదు. బయట నాకు తెలియదు కానీ బయట చాలా మంది ప్రెస్టేజ్లో ఎవరైతే ధర్మంగా ఉంటారో 100% గెలుస్తారు. పాండవులు, కౌరవులు సమజీవులు. కురుక్షేత్రం తెలుసా మీ అందరికీ? పాండవులు, కౌరవులు అందరూ సమజీవులే. వాళ్ళు ఓడిపోవడానికి, వీళ్ళు గెలవడానికి, వాళ్ళు చనిపోవడానికి, వీళ్ళు బతకడానికి మధ్యలో ఒకటే ధర్మం, ఒకటే. ఆ ధర్మం అయితే యువ దగ్గర ఉంటే వాళ్ళు అందరూ గెలుస్తారు సార్. అదేవిధంగా మీరు అందరూ గెలవాలని ఈరోజు నన్ను ఇక్కడ పిలిచి మీరందరూ నా స్పీచ్ ఎంచుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా ఎంఎస్ఆర్ గురువు గారు, అట్లా ఇప్పుడున్న గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ, తొందరలో మార్చి 7-8 గుర్తుందా? బుట్ క్యాంప్ ఈసారి హాల్లో పడట్లేదని అందరూ ఒకటినే కూర్చొని కట్టాలని హాలు వేరే హాల్ చూసేసారు గురువు గారిని. అందరూ అదిగా రెడీ అయితే అందరూ ఒకటినే చూడొచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. స్క్రీన్ కానీ చూడకుండా చాలా బాగుంటుంది. కోటప్పట్లో పిల్లలందరూ సక్సెస్ అవుతున్నారు. మీరందరూ కూడా సక్సెస్ అవ్వాలని, బుట్ క్యాంప్ రావాలని, అట్లాగే మైసూర్ ట్రైనింగ్ ఉంది, మైసూర్ కూడా ట్రైనింగ్ రావాలని. ఆంధ్రాలో బాగా అవేర్నెస్ వచ్చింది. ఒకప్పుడు తెలంగాణలో పేరు చెప్తే లేసిపోతుంది. ఆంధ్రలో మన టీములు రాలేదని బాధపడుతున్నాం. ఇప్పుడు ఆంధ్రలో మంచి అసలు 1,00,000 తీసుకునే ఇప్పటికే 15-20 మంది దాటారు. సంవత్సరం నుంచి వరలాగా వాడుతుంది ఆంధ్రలో. ఎంఎస్ఆర్ అసోసియేషన్ ఎస్టీ జెండా. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడి లేండి, మీటింగ్ చేసుకురండి. వాళ్ళు కూడా మాతో పాటు పైకి వచ్చేస్తారు అందరూ. ఓకే కదా?